ఆంధ్రప్రభకు స్వాగతం. మనతో పాటు ఉన్నారు శ్రీ ఆదిత్య కృష్ణ గారు, రీసెర్చ్ అనలిస్ట్. సార్ నమస్కారం అండి. నమస్తే. గోల్డ్ తగ్గించుకొని అంటున్నారు కదా. సో గోల్డ్ పర్చేజ్ చేయడం వల్ల అంటే ఇప్పుడు నా దగ్గర ఒక ₹10 ఉంది. గోల్డ్ కింద కన్వర్ట్ చేసుకుంటాను. ఇది నాకు వాల్యూ పెరుగుద్ది. జనరల్‌గా సెక్యూరిటీ పర్పస్. నా లైఫ్ గురించి సెక్యూరిటీ పర్పస్ కోసం పెంచుతున్నా. ఇప్పుడు నేను కొన్న గోల్డ్ వాల్యూ పెరుగుతుంది కదా. నా దగ్గర ఉన్న వాల్యూ పెరగడం వల్ల ఆటోమేటిక్‌గా దేశ యొక్క ఎకానమీ కూడా పెరుగుతుంది కదా. ఇక్కడ కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఇక్కడ ఇష్యూ ఏమవుతుందంటే అండి, గోల్డ్ అయినా ఏ ప్రొడక్ట్ అయినా మనం ఇంపోర్ట్ చేస్తున్నాం అనుకోండి. గోల్డ్ మనం ఏమనుకున్నాం, ఇంపోర్ట్ చేస్తున్నాం. ఫర్టిలైజర్, యూరియా అన్ని ఇంపోర్ట్ చేస్తున్నాం. ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇంపోర్ట్ లో కూడా మనకి ట్రేడ్ సర్ప్లస్ లేదు, డెఫిసిట్ ఉంది. రైట్, $240 దాకా డెఫిసిట్ ఉంది. $240 బిలియన్ డెఫిసిట్ అంటే మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, తక్కువ సంపాదిస్తున్నాం. మనకి ఇప్పుడుండే రిజర్వ్స్ లో మనకి ఈ రిజర్వ్స్ తగ్గిపోతూ ఉంటే, చిన్నగా ఏమవుతుంది, రూపీ వాల్యూ వీకెన్ అవుతూ పోతుంది. అది ఆల్రెడీ మొన్న వార్ వల్ల అయ్యింది. థర్డ్ లార్జెస్ట్ వరల్డ్ ఎకానమీని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ $5 trillion ఎకానమీని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అది అందరూ చప్పట్లు కొట్టే లోపలే మనం 6th జారిపోయాం. మీరు గమనించారో లేదు. అది గ్లోబల్ వార్ వల్ల మనకి రూపీ వాల్యూ కూడా, ఈ ట్రేడ్ అంతా దెబ్బతిని రూపీ వాల్యూ తగ్గేసరికి 3rd పొజిషన్ నుంచి 4th, 5th కూడా కాదు, ఓవర్ నైట్ మనకి 6th పొజిషన్ లోకి వెళ్ళిపోయాం. రైట్, సో రూపీ వీకెన్ అవుతుంది. రూపీ వీకెన్ అయితే మీకు ఏమవుతుంది, రూపీ వీకెన్ అయితే ఇప్పుడు నేను ఆయిల్ అయినా, ఫర్టిలైజర్ అయినా, గోల్డ్ అయినా దేంట్లో కొంటున్నా, డాలర్స్ లో కొంటున్నా. సో రూపీ వీకెన్ అయింది. సో మొన్నటి దాకా నాకు $100 కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి $1 ₹90. రైట్, ఇప్పుడు లెట్ us సే ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, ఒక $1 కి మనకి ఇంత గోల్డ్, ఒక 1 గ్రామ్ గోల్డ్ $1 అనుకోండి. అంటే మనం ఎగ్జాంపుల్ ఇది, రైట్, ₹100 కడుతున్నాం అనుకోండి. ఇప్పుడు మన రూపీస్ ఇంకా వీకెన్ అవుతూ పోతే ఆ $1 కి వచ్చే గోల్డ్ మనం ఇప్పుడు ₹150 కడతాం, $200 కడతాం. మీ దగ్గర ఉన్న గోల్డ్ విలువ ఏం పెరగట్లా, మీ దగ్గర ఉన్న రూపీ వాల్యూ పడిపోతుంది. దాని వల్ల గోల్డ్ కి మీకు రూపీస్ నాకు ఎక్కువ వస్తుంది అనుకుంటారు, కానీ ఇండివిజువల్ మీరు బెనిఫిట్ అవుతున్నారు, కలెక్టివ్ గా అందరూ నాశనం అయిపోతున్నారు. సో మీ దగ్గర ఉన్న గోల్డ్ మీరు బెనిఫిట్ అవుతారు, రూపీ వాల్యూ పెరుగుతుంది, కానీ ధరలు కూడా పెరిగిపోతున్నాయి కదా. మీకు ఆయిల్ పెరిగిపోయింది, యూరియా పెరిగిపోయింది, ఫర్టిలైజర్ పెరిగిపోయింది. ఆయిల్ పెరిగిపోతే గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఉండే ప్రొడక్షన్ కూడా, ఇప్పుడు మనం ఎక్కడో మామిడి పండ్లు ఎక్కడో, అల్ఫాన్సో పండ్లు ఎక్కడో ఉంటాయి, అది అక్కడ మహారాష్ట్ర నుంచి మన దగ్గర చేరాలనుకోండి, లేకపోతే ఎక్కడ ఆంధ్ర నుంచి మన దగ్గర చేరాలనుకోండి, ట్రక్కులోనే కదా వచ్చేది. దానికి ఆయిల్ వాళ్ళు పోస్తారు కదా, ఆయిల్ ధర పెరిగిపోయింది కదా. సో మ్యాంగో ప్రైస్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఫార్మర్స్ కి ఏం బెనిఫిట్ ఉండదు. ఫార్మర్ అప్పట్లో ఎంత ఉండేదో మ్యాంగో ఇప్పుడు అంతే, రైట్, తన ప్రొడక్షన్ అంతే, కానీ సప్లై చైన్ రేట్ పెరిగిపోతుంది. సప్లై చైన్ రేట్ పెరిగిపోయేసరికి ఈ ధరలు పెరిగిపోతాయి. సో మన దగ్గర బంగారం ఉంది, బంగారం వల్ల మన రూపీ వాల్యూ, మన దగ్గర నాకు ₹1000 బంగారం ఇప్పుడు సడన్ గా నా దగ్గర ₹5000 ఉందనుకున్నాం, కానీ నువ్వు ఆ ₹1000 పెడితే మొన్న నీకు ఇన్ని సరుకులు వస్తే, ఇప్పుడు అదే సరుకులు ఇప్పుడు నీకు ₹6000, ₹7000 అయ్యాయి. సో నీకున్న బంగారం సరిపోతుంది కొనడానికి. రైట్, సో ఇది ఈ మ్యాక్రో ఎకానమిక్స్ లో ఒక ఇష్యూ అనేది అయిపోతుంది. సో ఇండివిజువల్ గా గెయిన్ అవుతాడు, కానీ అందరూ నష్టపోతున్నారు, అందరూ దెబ్బతింటున్నారు. గోల్డ్ ఒక్కటి మనసులో అనిపిస్తుంది, నేను బెనిఫిట్ అయ్యాను కదా అని. రెండు మిగతా అన్ని వైపులో బ్లీడింగ్ అవుతుంది. మీరు కొన్ని ఎలక్ట్రానిక్స్ అవనివ్వండి, ఏదన్నా ప్రతి ధర. సో స్కూల్ ధరలు పెరిగిపోవాలి, దానివల్ల ఎంప్లాయీస్ కూడా, మీరు ఇంట్లో ఒక పనమ్మాయి వస్తుంది అనుకోండి, లేకపోతే ఒక పనబ్బాయి వస్తున్నాడు అనుకోండి, మొన్నటి దాకా నెలకి 3000 అని చెప్పి, ఇప్పుడు నా 3000 కాదండి, నాకు బస్ ఛార్జీలు పెరిగిపోయాయి. సరే, ఇప్పుడు బస్ ఛార్జ్ కూడా ఫ్రీ బస్ అనుకుంటే, మరి దానికి ఆయిల్ ఎవరు, గవర్నమెంట్ కడుతున్నది. దానికి గవర్నమెంట్ కట్టాల్సిన ఆయిల్ కి మళ్ళీ ఎవరు కడుతున్నారు, ట్యాక్స్ పేర్స్ మనం కడుతున్నాం. ఆ ట్యాక్స్ కూడా డబ్బులు ఉన్న వాళ్ళు కడుతున్నారని కాదు, అందరూ ట్యాక్స్ కడుతున్నారు. CGST, SGST, దీని ద్వారా అందరూ ఎనీవే కడుతున్నారు. సో ఎసెన్షియల్లీ అందరూ నష్టపోతారు. అందరూ అంటే ఏం చేయలేము, తర్వాత ప్రభుత్వం తిట్టడానికి లేదు. సో అయితే ముఖ్యంగా అంటే ప్రధానమంత్రి గారు చెప్పింది ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మీరు అనవసరంగా యూజ్ చేసేటువంటి ఇంధనాన్ని మీరు గనక సేఫ్ గార్డ్ చేసుకోగలిగితే, మీ నిత్యావసర వస్తువులు ఇవి పెరగకుండా ఉంటాయి. కరెక్ట్. సో ఇక్కడ అనవసరం కంటే కూడా మీరు ఏది అవసరం అనుకుంటున్నారో ఒకసారి మళ్ళీ ఆలోచించండి అని రిక్వెస్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ గోల్డ్ నేను అనవసరం అనలా, 1 year కొంచెం హోల్డ్ చేయండి అన్నారు, 1 సంవత్సరం ఆగండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి ఇంపార్టెంట్, మనకి ఎలక్షన్స్ అయిపోయాయి. మొన్నటి దాకా పాలసీ లెవెల్లో ఎలక్షన్స్ అయ్యేదాకా ఎట్లాగొట్లా ధరల్ని కంట్రోల్ ఉంచారు. ఇప్పుడు ఏంటంటే ఆ ఇన్సెంటివ్ లేదు, ఎలక్షన్స్ ఇన్సెంటివ్ లేదు, అండ్ అన్యాచురల్ ఇప్పుడు ఇంకా కంట్రోల్ చేసుకుంటూ పోతే పేలిపోతుంది ఒకేసారి, బబుల్ లాగా బర్స్ట్ అవుతుంది. ఇంకోటి ఇప్పుడే ఫ్రెష్ గా వచ్చే న్యూస్, ఇరాన్ కి US కి మధ్యలో మళ్ళా డిఫరెన్సెస్ బాగా పెరిగిపోతున్నాయి. US లో కూడా మోస్ట్ లైక్లీ కాంగ్రెషనల్ వాళ్ళకి పర్మిషన్ వస్తుంది అటాక్ మోడ్ లో వెళ్ళడానికి. ఇరాన్ ప్రిపేర్ అవుతుంది, అట్లాగే ఇజ్రాయెల్ ప్రిపేర్ అవుతుంది. మళ్ళీ వార్ మోడ్ ఎక్స్ప్లోడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది మళ్ళా. రైట్, జరిగినా కూడా మరి లెందీ వార్ జరగకపోవచ్చు, షార్ట్ వార్ జరుగుతుంది, కానీ చాలా డిసైసివ్ వార్ అనేది జరుగుతుంది. అది జరిగినప్పుడు ఓవరాల్ అందరం వల్ల ఇంపాక్ట్ అవుతారు. అందుకని ఆయన 1 year టైం ఇచ్చారు. ఎప్పటికీ మానేండి అనలా, అట్లాగే ప్రభుత్వం గోల్డ్ ని కబ్జా చేస్తుందని ఏం అనలా, 1 year కొంచెం కంట్రోల్డ్ గా ఉండండి అని మాత్రమే అన్నారు.
సో గోల్డ్ విషయం సార్. సో నెక్స్ట్ ఇంధనాలు, పెట్రోల్ అండ్ డీజిల్ వీటి విషయంలో కూడా కేర్ తీసుకోవాలని చెప్పేసి అని అన్నారు. సో ఇది అంటే గోల్డ్ గురించి చర్చించాం. నెక్స్ట్ ఇంధనం గురించి కూడా ఒకసారి చర్చిద్దాం. సో దాని మీద ఒక ఐ థింక్ ఇప్పుడు మనం ఆల్రెడీ దాని గురించి చాలా మటుకు మాట్లాడడం కూడా ఒక మిస్సింగ్ పాయింట్ దాంట్లో. Yeah. ఈవీ కార్స్ ఎక్కువ వాడండి, ఈవీ కార్స్ ఎక్కువ కొనండి కంటే వాడండి అని ఎక్కువ అన్నారు. ఓకే. ఈవీ ఎందుకు? ఇప్పుడు మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు, కానీ ఆయనకి తెలిసింది ఏంటి, మెజారిటీ మన దగ్గర ఉన్న 95% వాట్ ఎవర్ 99% వెహికల్స్ అన్ని మనకి ఆయిల్ ఫ్యూయల్ బేస్డ్ ఇట్లాంటివి నడుస్తున్నాయి. దాంట్లో ఈవీ వెహికల్స్ ఇప్పుడే వస్తున్నాయి. ఇప్పుడు ఈవీకి మరి ప్రాబ్లం కాదా? ఈవీ కూడా ఫ్యూయల్ కన్సంప్షన్ లేదా? ఎక్కడో ప్లాంట్స్ లో ఉంటుంది కదా, ప్లాంట్స్ లో ఉంటుంది కరెక్టే, కానీ మనకి ఈవీ ఛార్జింగ్ చేసుకున్నప్పుడు గ్రిడ్ నుంచి వస్తుంది. ఓకే. గ్రిడ్ లో దాదాపుగా 47 నుంచి 50% గ్రిడ్ కు వచ్చే పవర్ అంతా కోల్ ద్వారా వస్తుంది. కోల్ మనం ఇంపోర్ట్ చేయట్లేదు, కోల్ మనకు ఆల్రెడీ ఉంది. ఓకే. రైట్. సో మన స్టేట్ నుంచే మినిస్టర్ ఆఫ్ Ah. కోల్ అండ్ మైన్స్ కిషన్ రెడ్డి గారు, సో రకరకాల ఈ నేవీలు అయినా ఇవన్నీ రకరకాల కోల్ ఫీల్డ్స్ ఉన్నాయి, దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళు అది 47 to 50%. అది కాకుండా మీరు చూసుకుంటే మనకి హైడ్రోను, సోలార్, ఇవి కాకుండా థర్మల్ ప్లాంట్స్, ఇవి రకరకాల ప్లాంట్స్ అన్ని పెట్టుకొని రిన్యూబుల్ కూడా అన్ని కలుపుకుంటే 95 to 99% ఆఫ్ ఎనర్జీ మనకి ఇట్లాగే వస్తుంది, ఆయిల్ ద్వారా రావట్లా. ఒక 1% మనకి న్యూక్లియర్ కూడా ఉంది, 1.5% న్యూక్లియర్ ఉంది. సో ఇప్పుడు ఇది మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఈవీ కార్స్ కి ఇప్పుడు పుష్ అనేది ఇప్పుడు భయంకరంగా మొదలవుతుంది. ఎందుకు మొదలవుతుందంటే ఇప్పుడు పుష్ చేస్తే ఒక 15-20 సంవత్సరాలు పడుతుంది అందరూ కొనడానికి. అండ్ 20 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి, మనది ఒక థోరియం రియాక్టర్. మనం అప్పట్లో ఎప్పుడో 60s 70s లో హోమీ జహాంగీర్ బాబా గారు ఆయన ఒక ఐడియా లాగా ఆయన తీసుకొచ్చి ఆయన 3 స్టేజ్ న్యూక్లియర్ రియాక్టర్ ఒకటి కనిపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా న్యూక్లియర్ రియాక్టర్ యురేనియం మీద నడిస్తే హోమీ జహాంగీర్ బాబా గారు ఏమన్నారు, మన యురేనియం అంటే బయట నుంచి ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది, మనకి థోరియం ఉంది, థోరియం వాడాలి. స్టేజ్ 1 ఆ యురేనియం వాడి, స్టేజ్ 2 ఆ థోరియం ని పవర్ చేసే మెకానిజం తీసుకొని, స్టేజ్ 3 థోరియం మీదనే నడిపే ప్లాన్ ఒకటి ఆయన అప్పట్లో తయారు చేశారు. 20 years అది రెడీ అవబోతున్నది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, మన వ్యూవర్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 10-15 years లో రకరకాల ఎన్జిఓలు, మీడియా వాళ్ళు ఏమంటారు, థోరియం ప్లాంట్స్ అనేవి వర్క్ అవ్వదు, న్యూక్లియర్ వల్ల ఎంతో మంది విలేజెస్ జీవితాలు నష్టాలు అయిపోతాయి, ఎన్నో రకరకాల ఎకాలజికల్ డ్యామేజ్, ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వినకూడదు. థోరియం రియాక్టర్ ఉంటే 700 years మన ఎనర్జీ డిమాండ్ అంతా బై అండ్ లార్జ్ ఇట్ ఇస్ మెట్. ఆయిల్ ని మనం బై అండ్ లార్జ్ మర్చిపోవచ్చు, 100% ఆపలేము, ఎందుకంటే ఫర్టిలైజర్, యూరియా ఇవన్నీ ఎనీవే కావాలి. సో కంప్లీట్ గా మనం ఈవీలోకి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, అందరూ కూడా మారిపోవచ్చు ఆ థోరియం రియాక్టర్ మనకి సక్సీడ్ అయితే. దానికి ప్రిపరేటరీ గా ఉండేది. సో ఒకవైపు ఆయిల్ రియాక్టర్ ఏదైతే మీద ఉందో, అంటే ఇప్పుడు ముఖ్యంగా నేను మొన్న మీడియాలో వింటే, ఒక కారు ఒక 1 లీటర్ కనుక మనం ఒక 10 kilometers వెళ్తుంటే ఈ థోరియం రియాక్టర్ కనుక దానికి కనెక్ట్ చేస్తే, అంటే సమ్ ఎనర్జీ, పెట్రోల్ ఆర్ డీజిల్ సంథింగ్, ఇది 3 times వర్క్ చేస్తుంది అంటున్నారు. అదే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 3 times కాదు, 100-fold. థోరియం రియాక్టర్ కారుకి పెట్టలేం. బేసికల్ గా ఇప్పుడు మనము థర్మల్ పవర్ ప్లాంట్స్ కోల్ మార్చేసి థోరియం పెట్టేస్తాం. ఓకే. థోరియం పెట్టేసరికి ఏమవుతుందంటే 700 సంవత్సరాల వరకు ఎనర్జీ ఆల్రెడీ ఉంది. ఆ గ్రిడ్ నుంచి మనం యూజువల్ ఈవీ బ్యాటరీస్ పెట్టుకొని, లిథియం బ్యాటరీస్ ఇవన్నీ వాట్ ఎవర్ ఆ టెక్నాలజీ వాడుకొని వీల్ బేస్డ్ ఆన్ దట్ వీ విల్ రన్ ఇట్ ఎనీవే. లిథియం రిజర్వ్స్ కూడా మనకు గట్టిగా ఉన్నాయి, రైట్. సో మనకి ఇన్ఫాక్ట్ బ్యాటరీ చేసే కేపబిలిటీ ఉంది. ఇప్పుడు ఇండియా సెమీ కండక్టర్ మిషన్ పెడుతున్నారు, దానివల్ల రేర్ అర్త్ మెటల్స్ అన్ని ఇటు మన ఈస్ట్ కోస్ట్ నుంచి ఆంధ్ర, ఒడిషా, తమిళనాడు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబోతున్నారు. సో అవి కూడా బ్యాటరీ డెవలప్మెంట్ మన దగ్గర అవుతుంది, ఎనర్జీ మన దగ్గర అవుతుంది. సో ఇది ఫ్యూచర్. కానీ ప్రెసెంట్ ఏంటి, ఆయిల్ ఇంపోర్ట్స్ అనేది తగ్గాలి. ఎందుకు తగ్గాలి మనం అనుకున్నాం ఆల్రెడీ. సో దానివల్ల ఇట్ ఇస్ మ్యాండేటరీ. ఫర్టిలైజర్స్కి వస్తే ఫర్టిలైజర్స్ ఎనివే తప్పదు, ఫర్టిలైజర్స్ అయినా, యూరియా అయినా, లేకపోతే రకరకాల వ్యాజిలైన్ ఇట్లాంటి లూబ్రికెంట్స్ ఇవన్నీ ఎనివే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికి ఒకటి న్యాచురల్ ఒకటి మనకి సోషల్ లెవెల్లో జరుగుతుంది. న్యాచురల్ ఫార్మింగ్ వెళ్ళాలంటే నాయన మన చిన్న కెమికల్ ఫార్మింగ్ నుంచి పక్కకి వెళ్ళాలి అంటున్నాం. బట్ ఇట్ ఇస్ డిఫికల్ట్, ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్ లో ఇంకా ఈల్డ్ కొంచెం తక్కువ అంటారు, మీకు క్రాప్ సైకిల్స్ అవన్నీ కూడా కొంచెం తక్కువ అని కొంతమంది అంటారు. అలాగే వేరే వాళ్ళు అంటారు అంత మీ భ్రమ, న్యాచురల్ ఫార్మింగ్ కూడా చేయొచ్చు అని కొంతమంది అంటారు. సో అది సోషల్ లెవెల్లో ఎనివే జరుగుతున్నది. సో ఇక్కడ 2 జరుగుతున్నాయి. ఒకటి ఫ్యూచర్ ప్రూఫ్ మనం చేసుకుంటున్నాం, ఈవీ చార్జర్స్ అనటము, న్యాచురల్ ఫార్మింగ్ చేయటం అనటం, ఇవన్నీ ఫ్యూచర్ ప్రూఫింగ్ చేసుకోవటం. కరెంట్ థ్రెట్ మనకి ఈ గ్లోబల్ థ్రెట్ ఉంది, రూపీ వాల్యూ వీకెన్ అవుతుంది, మన గ్రోత్ అనేది తగ్గుతుంది. సో అవన్నీ మనం సేఫ్ గార్డ్ చేయడానికి ఆయన ఆసాన్ భాషలో, చాలా తేలిక భాషలోనే ప్రజలకు చెప్పింది, ఇవి చిన్న చిన్నవి చేయండి అని. ఇవేం ఇంపాసిబుల్ కాదు, అవి కూడా ఏం రూల్ కాదు, ఇది చేస్తే మీకు ఫైన్ వేస్తాం, ఇవన్నీ మనలా చిన్న రిక్వెస్ట్ లాంటిది అది చేశారు. అది ఎంతవరకు సహజమో మనం చేయగలగాలి. దీంట్లో మధ్యతరగతి ప్రజలు మీరు ఆడంబరాలు తగ్గించుకోండి అని అన్నారు. అంటే ఇక్కడ ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే బేసికల్ గా అనేది ఏది మినిమం రిక్వైర్డ్ అది చేసుకోండి అని. మినిమం రిక్వైర్డ్ ఏది చేయండి, మినిమం కంటే కొంచెం ఎక్కువ చేయాలన్నా కూడా చేయండి. సో ఆయన ఎసెన్షియలీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి అనుకోండి, కొంతమంది ఏమంటారు డెస్టినేషన్ వెడ్డింగే కావాలి మాకు అంటారు. మధ్యతరగతి వాళ్ళు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ అందరూ కాదు, కానీ కొంతమంది అనుకుంటారు చూపించుకోవాలి, మా దగ్గర ఏముందో చూపించుకోవాలి అని. సో డెస్టినేషన్ వెడ్డింగ్ ఏంటారు, మాల్డీవ్స్కి వెళ్తారు. మాల్డీవ్స్కి వెళ్ళడం ఎందుకు, లక్షద్వీప్లో చేసుకోండి బాగానే ఉంది కదా. సింగపూర్కి వెళ్ళడం ఎందుకు, ఇప్పుడు అండమాన్ నికోబార్లో చేసుకోండి బాగానే ఉంటుంది కదా. సో ఎసెన్షియల్లీ ఏంటంటే ఇవి ఆడంబరాలు అవుతాయి టెక్నికలీ. సో మోర్ దెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అదే మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే లార్జెస్ట్ మనకి ట్యాక్స్ పేయింగ్ అయినా
అట్ ద సేమ్ టైం కన్జ్యూమింగ్ అయినా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు, ఎక్కువ ట్యాక్స్ పే చేస్తారు. లోవర్ మిడిల్ క్లాస్ లో మళ్ళీ లోవర్ సెగ్మెంట్కి వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళ కన్జంప్షన్ అంత ఉండదు, కన్జంప్షన్ కొంచెం తక్కువైంది. అట్ ద సేమ్ టైమ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ ఇంపాక్ట్ అయితే ఇష్యూస్ అన్నిటి వల్ల ఇంపాక్ట్ అయితే మెజారిటీ ఇంపాక్ట్ అయ్యేది మిడిల్ క్లాస్. అప్పర్ క్లాస్ వాడికి ఏముంది, మీరు 100 రూపాయలు పెట్రోల్ నుండి 500 రూపాయలు పెట్రోల్ నుండి తనకి అనవసరం, 500 కడతారు, చేసేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవ్రీ సింగిల్ రూపీ మ్యాటర్స్, ఎందుకంటే దానిపైన మళ్ళీ ట్యాక్స్ కూడా కడుతున్నారు వాళ్ళు. సో అందుకని మేబీ దాని వల్ల అని ఉంటారు. అదేమి వాళ్ళ మీద ఎటువంటి అటాక్ అనేది కాదు, ఇది ఒక చిన్న రిక్వెస్ట్. ఇది చాలా సంతోషం అండి. మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రభకి కేటాయించి చాలా చక్కని విషయాలు తెలియజేశారు. చూశారు కదా, అది శ్రీ ఆదిత్య కృష్ణ గారు, రీసెర్చ్ అనలిస్ట్. ఆయన తెలియజేసినటువంటి విశ్లేషణ. భారత ఎకానమీలో ప్రతి భారత పౌరుడు కూడా తను పొదుపును పాటించడం వల్ల, పొదుపు అంటే నీ అవసరాలని ఆపుకోవద్దు, కానీ ఆలోచించి ఖర్చు పెట్టు, ముఖ్యంగా ఇంధనం విషయంలో, బంగారం కొనే విషయంలో అనే విషయాన్ని ప్రధానమంత్రి గారు మనకి నిన్న తెలియజేశారు. ఇంకొక కార్యక్రమంలో తప్పకుండా కలుద్దాం.